ఏమర్హత? మారు మనస్సుతో కూడిన విశ్వాస సంబంధమైన భక్తి జీవితం నీ దగ్గరుంటే నువ్వు దేవుడి ఏర్పాట్లో ఉన్నావు. దేవుడిని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు. నువ్వు ఆయన వాడవు, ఆయన దానవు. ఇప్పుడు నువ్వు అడుగు, తప్పకుండా నీ సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. తప్పకుండా నీ అవసరం తీరుస్తాడు. తప్పకుండా నీ బాధ నుండి నీకు విడుదల లభిస్తుంది. తప్పకుండా నీ శోధన నుండి నీకు విడుదల లభిస్తుంది. గట్టిగా ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం, మొర్ర పెడదాం, తండ్రి బ్రతిమలాడదాం, కన్నీటితో ఆయన సన్నిధిలో మోకరించి బ్రతిమలాడదాం. విసుగొద్దు, అసలు అక్కడ విసుగొద్దు, విసుగక ప్రార్థిద్దాం. అది అంత సమస్య అయితే కనుక, అది నీకు నిజంగానే సమస్య అయితే, అది నిజంగానే నీకు ముళ్ళు అయితే, నిజంగానే అది నీ శోధన అయితే, నిజంగానే అది నీకు వేదన కలుగు చేస్తుంటే, నిజంగానే అది నువ్వు భరించలేని భారం అయితే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొరపెట్టు. దానికి ముందు నువ్వు ఇదిగో ఈ అర్హత కలిగి ఉండాలి.